అంకోర్ వాట్ టెంపుల్ గురించి మీ అందరికీ చాలా విషయాలు తెలుసు అనుకుంటున్నాను నేను. అండ్ తెలియని వాళ్ళకు చరిత్ర గురించి నేను ఇవాళ చెప్తా. సో ఈ యొక్క అంకోర్ వాట్ టెంపుల్ ఏదైతే ఉందో మహావిష్ణువుకి మరియు మహాశివుడికి ఇద్దరికైతే డెడికేట్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క టెంపుల్ని ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు? ఇది మనుషులు నిర్మించిర్రా అని అంటే మాత్రం నాకైతే డౌటే. ఎందుకంటే అలాంటి టెక్నాలజీ ఇందులో ఉంటుంది. ఆ పైన కూడా ప్రతి ఒక్క స్పేస్ కూడా వదిలిపెట్టకుండా మొత్తం కూడా వీళ్ళు శిల్పాలు అయితే చెక్కడం జరిగింది. చరిత్ర ఎప్పుడు కూడా నిజాలే చూపెడుతుంది చాలాసార్లు. అప్పటిది నిజమా అప్పటిది నిజమా అని అంటే నేనైతే డ్యామ్ షూర్గా చెప్తా అప్పటిదే నిజం అని చెప్తా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఇప్పుడు మనం ఎక్కడున్నామని అంటే అంకోర్ వాట్. సో అంకోర్ వాట్ టెంపుల్ గురించి మీ అందరికీ చాలా విషయాలు తెలుసు అనుకుంటున్నాను నేను. అండ్ తెలియని వాళ్ళకు చరిత్ర గురించి నేను ఇవాళ చెప్తా. సో ఈ అంకోర్ వాట్ టెంపుల్ ఏదైతే ఉన్నదో, సో ఈ టెంపుల్ వచ్చేసి 400 ఎకరాలలో విస్తరించున్నది. 400 ఎకరాలలో అంటే మీరు జస్ట్ ఇమాజిన్, నేను ఇప్పుడు అదే టెంపుల్లో ఉన్నాను, అదే నీళ్ళపైన నడుస్తున్నాను. వీడేంద్ర నీళ్ళపైన నడుస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, ఇక్కడ సన్ రైజ్కు చాలా ఫేమస్. కానీ ఇవాళ మేఘాలు అడ్డొచ్చినాయి. ప్రతిసారి ఇలాంటిది ఒకటి జరుగుతూ ఉంటుంది. సరే, ఇప్పుడైతే సన్ రైజ్ చూసేయండి. చూసారు కదా సన్ రైజ్, చాలా బాగుంది కదా. సో చాలా బాగుంటుంది కూడా. అండ్ ఆయనతో మేఘం అడ్డు రాకుండా ఇంకా క్లియర్ కట్ కనబడుతుంది. అండ్ ఈ యొక్క టెంపుల్ని ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు? సో ఈ యొక్క టెంపుల్ను నిర్మించింది వచ్చేసి ఒక 900 సంవత్సరాల క్రితం, అంటే 900 ఇయర్ అప్పుడు ఇది నిర్మించారు. కానీ కొంతమంది ఏమంటారంటే ఇక్కడ నుండి జస్ట్ 1200 సంవత్సరం అప్పుడు నిర్మించారు అని చెప్పేసి ఇంకా కొంతమంది అని అంటారు. కానీ ఇది 1200 కాదు, 900 కాదు, అంతకన్నా పురాతనంగా ఇది నిర్మించారు. ఇది మనుషులు నిర్మించిర్రా అని అంటే మాత్రం నాకైతే డౌటే. నాకైతే నమ్మకం అయితే కుదరట్లేదు. ఎందుకంటే అలాంటి టెక్నాలజీ ఇందులో ఉంటుంది. అసలు ఆ టెక్నాలజీ ఏంటిదో అది కూడా మనం ఒకసారి చూద్దాం. ఈ నది పైన నడకను వదిలి ఫస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం పదండి. ఓకే ఫ్రెండ్స్, టెంపుల్లోకి రావాలంటే ఈ విధంగా మధ్యలో ఇది ఉంటుంది బేస్మెంట్. ఇట్లా అంటే ఇక్కడ నది పైన ఒక అంటే ఎక్స్ట్రా అయితే పెట్టారు వాటర్ పైకి వెళ్ళడానికి 2 గేట్స్ లాగా. సో మీరు చూడబోయేది అంకోర్ వాట్ టెంపుల్. నేను ఇప్పుడున్నది దగ్గర 6:15 అవుతుంది. నేను 5:30కి ఇక్కడ రావడం జరిగింది. సో ఈ యొక్క అంకోర్ వాట్ టెంపుల్ ఏదైతే ఉందో మహావిష్ణువుకి మరియు మహాశివుడికి ఇద్దరికైతే డెడికేట్ చేయడం జరిగింది. సో ఈ మహావిష్ణువుకి శివుడికి అయితే డెడికేట్ చేసారు. ఇది సూర్యవర్మన్ అని చెప్పేసి ఒక వ్యక్తి దీన్ని అయితే నిర్మించిండు, రాజు అని చెప్పేసి అయితే చరిత్రకారులు చెప్తున్నారు. అంటే చెప్తున్నది మాత్రం వినాలి మనం. ఎందుకు అని అంటే ఒక విషయాన్ని 100 సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని ఒకలాగా చెప్తారు. అంతెందుకు పక్కింట్లో జరిగిన లొల్లిని ఒక 4 ఇల్లులు దాటే వరకు అది వేరేలాగా మారిపోతూ ఉంటుంది. సో ఇక్కడ చరిత్ర ఎన్ని మార్చిరో ఏం మార్చిరో తెలియదు, కానీ ఎవరికి సంబంధించింది వాళ్ళు మార్చిరు. ఇది వచ్చేసి బుద్ధ కంట్రీ. సో కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్గా వాళ్ళు చెప్పేది నమ్మాలి, కొన్నిసార్లు విస్మరించాలి. పదండి. ప్రస్తుతం మనమైతే ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఈ యొక్క టెంపుల్ని దగ్గర 3000 మంది కార్మికులు, అంటే వర్కర్స్ అనకుండా వాళ్ళని కళాకారులు అనొచ్చు. సో 3000 మంది కార్మికులు, అదేవిధంగా 37 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు కష్టపడి కట్టడం జరిగింది. అండ్ ఇక్కడ డోర్ ఎంట్రన్స్ అన్నట్టు ఇక్కడ అవి చెక్క డోర్లు కాబట్టి ఇవి 2 తీసేసారు. సో ఈ డోర్ ఎంట్రన్స్ పైన మీకు చెక్ ఇంకా కనబడుతూ ఉంటుంది. సో ఈ డోర్ ఎంట్రన్స్ నుండి మనము డైరెక్ట్ లోపలికి అయితే వెళ్తాం. మీకు ప్రతి ఒక్క ప్లేస్ దగ్గర ఇక్కడ శాండ్ స్టోన్ తోటి ఇది కట్టడం జరిగింది. మీకు ప్రతి ఒక్క ప్లేస్ దగ్గర నీట్గా మంచిగా కార్వింగ్స్ అయితే చేయడం జరిగింది.
సో ఇప్పుడు మనం డైరెక్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతాం. ఇది వచ్చేసి వావ్, మీకు చాలా బ్రైట్నెస్ కనబడుతుంది కదా. కొంచెం లోపలికి వెళ్తే ఇగో మీకు కనబడుతుంది అసలైన యాంకోర్ వాట్ టెంపుల్ కనబడుతుంది. యాంకోర్ వాట్ టెంపుల్. సో సన్ రైజ్ అటు సైడ్ అయిపోయింది. ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఇంకా కొంచెం ఉంది, చెప్తా పదండి. ఇది ఎంత పర్ఫెక్ట్గా కట్టిరు అని అంటే, సో మీరు చూడండి, పర్ఫెక్ట్ 90 degrees, కొంచెం కూడా క్లిచ్ లేకుండా. నార్త్ ఓకేనా, తర్వాత ఈస్ట్, సౌత్, వెస్ట్ ఇట్లా పర్ఫెక్ట్గా అయితే కట్టడం జరిగింది, ఒక్క చిన్న మిస్టేక్ కూడా లేకుండా. సో ఇంకా నేను లోపల పోయి చూపెడతా. ఇది గుడి మధ్యలో పెడితే, గుడి అంటే ఎంట్రన్స్ మధ్యలో పెడితే ఈ విధంగా అయితే చూపెడుతుంది. సో మీరు చూసారా 0%, ఎక్కడ చూసినా కూడా గ్లిచ్ లేకుండా జీపీఎస్కి సమానంగా. అంటే అప్పట్లో జీపీఎస్ ఒక 900 సంవత్సరం అంటే అప్పట్లో జీపీఎస్ యూజ్ చేసిరంటే చూడండి, మీరు ఎక్కడ చూసినా కూడా మళ్ళీ అటు సైడ్ టెంపుల్ కనబడుతుంది. ఈస్ట్కు, వెస్ట్కు, నార్త్కు, సౌత్కు. అండ్ క్రేజీగా అసలుకి ఇంత పర్ఫెక్ట్గా ఎట్లా కట్టిర్రు అనేది నాకు ఇప్పటికి కూడా అర్థం అవ్వట్లేదు. అండ్ ఇంకొకటి, ఇక్కడ మనుషులు ఏం చేసిర్రు అని అంటే, ఇక్కడ మొత్తం కార్వింగ్స్ ఉంటాయి కదా, అండ్ చిన్న 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 కట్టడాలు లైక్ ఏంటంటే చెక్కుతారు కదా, ఆ చెక్కిన వాటన్నిటిని కూడా వీళ్ళు మనుషులు మొత్తం, ఇది శాండ్ స్టోను, సో రాయితోటి సున్నం, మామూలుగా ఇసుక రాయి, కొంచెం ఇసుక వేసి ఇట్లా రుద్దితే మొత్తం పోతా అన్నట్టు. సో అట్లా మొత్తం కూడా తీసేసారు. అంటే అసలు దీనిపైన ఒక్క మెయిన్ కార్వింగ్ కూడా లేకుండా తీసేసారు. మరి ఎందుకు తీసేసారు అనేది మనకి ఇప్పటికి కూడా తెలియదు. ఎందుకు తీసేసారు అంటే కక్షతో తీసేసారు అన్నట్టు. సో అదే నేను చెప్తాను. అంటే చాలా ఏళ్ళ నుండి ఎవరైతే ఉన్నారో మాంగ్స్ దీన్ని ఆక్యుపై చేసుకొని, సో విగ్రహాలను చాలా వాటిని కట్ చేయడము, లేకుంటే తొలగించడము, చెక్కడము, సో ఈ విధంగా చేసేసి మొత్తానికైతే ఇది బుద్ధ టెంపుల్ని అయితే చేయడానికి చాలా ట్రై చేసారు. కానీ వాళ్ళ వల్ల కాలేదు. చరిత్ర ఎప్పుడు కూడా నిజాలే చూపెడుతుంది చాలాసార్లు. సో ఇది విష్ణువు టెంపుల్ అని చెప్పేసి మళ్ళీ ఒకసారి నిజాన్ని తేల్చి చెప్పేసింది. పదండి లోపలికి వెళ్ళి ఇంకా చాలా వింతలు విశేషాలు తెలుసుకుందాం. సో మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క దేవాలయం కూడా, అంటే ప్రతి ఒక్క టెంపుల్ కూడా, సో సూర్యుడు ఎక్కడైతే ఉదయిస్తాడో అక్కడ అటు సైడ్ ఫేస్ పెట్టి ఉంటుంది. కానీ ఈ యొక్క టెంపుల్ మాత్రమే ఏంటంటే వెస్ట్ సైడ్ ఉంటుంది. అంటే సూర్యుడు ఈ యొక్క టెంపుల్ వెనుక భాగం నుండి కరెక్ట్ మధ్యలో గోపురం నుండి ఉదయించడం జరుగుతుంది అన్నట్టు. సో దాని పర్పస్లో ఈ యొక్క టెంపుల్కి స్పెషాలిటీ అది. అండ్ చాలా తక్కువ మందికి మాత్రమే ఇది అంటే తెలుసు. అండ్ చాలా చాలా క్లియర్ కట్గా మనకు కనబడుతుంది. సూర్యుడు వెనకాల నుండి అయితే ఉదయిస్తున్నాడు, మీరు చూడొచ్చు. మీరు కనుక ఇక్కడ చూసుకుంటే చాలా చిన్న చిన్న కార్వింగ్స్, చాలా చిన్నవి అన్నీ కూడా ఇక్కడ గోడకు కొంచెం కూడా స్పేస్ లేకుండా భలే చెక్కారు ఫ్రెండ్స్. అసలుకి నాకు చూస్తేనే అసలు మెస్మరైజ్ అనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, మన రామప్పలో కూడా ఈ విధంగానే కనబడతాయి. నాకు చూశాను, చాలా నీట్గా చెక్కడం జరిగింది. ఇది ఫస్ట్ సూర్యవర్మ నిర్మించిన తర్వాత, అతని కొడుకు వచ్చిన తర్వాత, సో అతను ఏం చేసిండంటే మామూలుగా ఆ తర్వాత వేరే మతంలోకి అతనైతే మారిన తర్వాత, అంటే బౌద్ధిస్టుగా మారిండు. ఆ తర్వాత మొత్తము ఈ దేవాలయాన్ని ఉన్న హిందూ యొక్క స్కల్ప్చర్సే కానీ, కార్వింగ్స్ కానీ అవన్నిటిని తీసేసి, సో మొత్తం బుద్ధ లాగా మార్చిండు అని చెప్పేసి అయితే, అంటే అతను కన్వర్ట్ అయింది కాబట్టి ఆ విధంగా మార్చిండు అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. సో కానీ ఇక్కడ మీకు తెలిసిన ప్రకారం ఒకవేళ వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకే వెంటనే ఉంటే, మరి మీరు ఆలోచించండి, ఇది కట్టిన వాళ్ళతోటే మంచిగా నీట్గా అతను చేపించవచ్చు. కానీ ఆ తర్వాత ఆ బౌద్ధ స్టాచ్యూస్ ఎందుకు ఈ విధంగా ఉన్నాయి అంటే అంత పర్ఫెక్ట్గా లేవు. అసలు ఆ బౌద్ధ స్టాచ్యూస్ ఎట్లున్నాయో నేను చూపెడతా పదండి. ఇక్కడ మీరు చరిత్ర కనుక చూసుకుంటే మీరు చూడొచ్చు, ఇక్కడ చాలా రాసిపెట్టి ఉంది. ఇది మన సంస్కృత్ లాగానో, లేకుంటే తమిళో, మలయాళమో, తెలుగు అయితే కాదు. అండ్ కొంచెం నాకు తమిళో మలయాళం లాగానో కొడుతుంది ఇది. సో ఈ చరిత్ర అనేది వీటిపైన రాసింది కాబట్టి ఆయనతో కొంత మన వరకు రీచ్ అవుతుంది. సో మీరు ఇది కనుక చూసుకుంటే ఇది రాజుగారు అండ్ రాజుగారి రిలేటివ్స్ వీళ్ళు ఉండడానికి అయితే ఇది నిర్మించబడిందట. కానీ అప్పుడు మనుషులు అసలు ఇంత పెద్ద స్టెప్స్ పెట్టిరంటే వీళ్ళు ఎంత పొడుగుండే వాళ్ళు ఒకసారి
అంతే అందుకు కాబట్టే ఇది కట్టడానికి వీలైంది అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. అండ్ దీని యొక్క ఆర్కిటెక్చరే కానీ, దీని యొక్క జస్ట్ ఆస్ట్రానమికల్గా కానీ, దీని యొక్క అసలు రూపురేఖలు కానీ చూసుకుంటే అసలు మీకు మైండ్ బ్లో అవుద్ది. కానీ ప్రతి ఒక్కరైతే ఒక్కసారి నా లైఫ్లో ఇక్కడికి వచ్చేసి, మామూలుగా ముస్లిమ్స్కి మక్కా ఎట్లనో భారతీయులకు ఇది కూడా అట్లా అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ముస్లిమ్స్కి అక్కడ మక్కాలో మూన్ కదా, సో ఇక్కడ సూర్యుడు బరాబర్ కనబడతాడు సంవత్సరానికి ఒక్కసారి, కరెక్ట్ టెంపుల్ వెనుకకెళ్ళి అయితే ఉదయిస్తాడు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ చాలా 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 మామూలుగా చెక్కినవి చాలా ఉన్నవి, కానీ ఈ రాయి వచ్చేసి సున్నపు మామూలుగా శాండ్ స్టోన్ కాబట్టి, సో ఇది మొత్తం కూడా ఏంది వెళ్ళిపోతుంది అన్నట్టు. అండ్ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ వచ్చేసింది, అసలు వీళ్ళు ఇంత పొడుగుండి ఉంటారు మనుషులు, వాళ్ళ కళాపేరాలకి ఇట్లా ఏమైనా దొరికితే బాగుండు అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే అప్పట్లో అసలు మనుషులు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు అనేది కూడా చాలా డౌట్లతో కూడింది. కానీ ఇది మాత్రం చాలా చాలా అబ్బబ్బబ్బబ్బా పైన చూడండి, అసలుకి ఏమన్నా డిజైన్, ఒక ఫ్లవర్ డిజైన్ తోటి క్రేజీ కట్టిరు. అసలుకి నేనైతే మెస్మరైజ్ అయిపోతున్నా, నిజంగా చాలా చాలా బాగుంది. మనం పైకి పోయి చూపెడతా పదండి. మీరు చూసారా ఇక్కడ విష్ణువు ప్లేస్లో బుద్ధుణ్ణి పెట్టేశారు. అండ్ ఇది మెయిన్ టెంపుల్లో విగ్రహం అన్నట్టు. సో మీరు చూసుకుంటే అన్ని అటాచెస్ అయితే ఉంటాయి అండ్ మొత్తం తీసేసారు. సో ఇది చాలా సాడ్ థింగ్. ఇది ఒక విష్ణువుకి డెడికేటెడ్ అని తెలిసి కూడా ఎట్లా ఒక బుద్ధ విగ్రహాన్ని పెట్టి వీళ్ళు పూజిస్తారు అని అంటే పూర్తిగా చొరబాటుదారులు, పూర్తిగా వీళ్ళ యొక్క ఇదే. అందుకే నాకు ఏంటి అని అంటే చాలా రెస్పెక్ట్ ఉండే ఒకప్పుడు, కానీ దేవుడు మార్చమని చెప్పాడు, కానీ మనుషులు ఎందుకు అట్లా చేస్తారో నాకు అర్థం కాదు. నేను రీసెంట్లీ అన్నీ తిరిగినా, చాలా రెస్పెక్ట్ ఉండే, కానీ ఇది మొత్తం పొడగొట్టింది అన్న, రెస్పెక్ట్ పొడగొట్టింది నాకు వాళ్ళపైన. మనుషులే అంతే, మనుషులు దేవుని కాదు దేనైనా మారుస్తారు. అదే ఇక్కడ జరుగుతుంది. ఇంకేమైనా ప్రూఫ్స్ ఉంటే చూద్దాం. అసలుకి మీరు చూసుకుంటే ఆ పైన కూడా ప్రతి ఒక్క స్పేస్ కూడా వదిలిపెట్టకుండా మొత్తం కూడా వీళ్ళు శిల్పాలు అయితే చెక్కడం జరిగింది. ఎక్కడ చిన్న గ్యాప్ కూడా వదిలిపెట్టకుండా మొత్తం కార్వింగ్స్ అయితే ఉన్నాయి. అసలు నిజంగా స్పెక్టాక్యులర్. అండ్ ఈవెన్ ఒక చిన్న కింద కూడా మామూలుగా చిన్న ప్లేస్ కూడా వదిలిపెట్టలేదు. లైట్ ఈ కింద కూడా స్టెప్ బై ఉన్నాయి కదా, సో ఇటు సైడ్ కింద కూడా వీళ్ళైతే చెక్కడం జరిగింది. సో మీకు ఒకటి చెప్పాలి ఏంటి అంటే, ఈ మధ్యలో చాలామంది మన ఏం సినిమాది ప్రభాస్ గారిది ఆదిపురుష్ మూవీ అయితే చూసిర్రు చాలామంది. చూసిన తర్వాత రావణుడికి ఏందిరా ఇష్టం ఉన్న గట్టు తలకాయలు పెట్టిరు, తెలియలేదారా అని చెప్పేసి డైరెక్టర్లను వాళ్ళని వీళ్ళని అయితే తిట్టిరు, ఓం రౌట్ వాళ్ళని వీళ్ళను. సో తిట్టిన తర్వాత అయితే నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినప్పుడు ఇదేంద్రా రావణుడికి ఎక్కడెక్కడో తలకాయలు ఉన్నాయి, తలకాయ ఉండాల్సిన ప్లేస్లో లేదు అని చెప్పేసి నేను చాలా డౌట్ తోటి అనుకున్నా. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, ఈ యొక్క కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం కట్టిన ఈ యొక్క గుడిలో రావణుడి యొక్క తలకాయలు చూపెడతా పదండి. సో ఇతను వచ్చేసి రావణుడు, ఇతనికి తలకాయ మీద తలకాయ, తలకాయ మీద తలకాయ, ఈ విధంగా ఇక్కడైతే మీకు 3 తలకాయలు మాత్రమే కనబడుతుంది. ఇది రావణ యుద్ధం అన్నట్టు. సో ఇక్కడ మీరు చూసుకున్నారా మంచిగా కనబడు, చూడండి అక్కడ తలకాయ చూసిరా, అక్కడ పైన ఒక తలకాయ, తర్వాత 3 తలకాయలు, తర్వాత అక్కడ పైన ఒకటి, ఆ తర్వాత 3, మొత్తం 4 తలకాయలు, ఇక్కడ ఒకటి 5, ఇక్కడ ఒకటి 6, ఇక్కడ ఒకటి 7, ఆ పైన మరి దానికి 8, 9, 10 ఉన్నాయి కావచ్చు. మేబీ ఇక్కడ మాత్రం తలకాయ మీద తలకాయ మీద తలకాయ పెట్టేసి ఈ విధంగా చేసిరు. అంటే అప్పట్లో వాళ్ళు, అంటే ఇప్పటిది నిజమా అప్పటిది నిజమా అని అంటే నేనైతే డ్యామ్ షూర్గా చెప్తా అప్పటిదే నిజం అని చెప్తా. సో ఇక్కడ రావణుని పైకి యుద్ధం, ఇది వచ్చేసి రామాయణం, ఇటు సైడ్ మొత్తం ఉన్నది రామాయణం. నేను మీకు రాముణ్ణి చూపెడతా, రాముణ్ణి ఎత్తుకున్న ఆంజనేయుణ్ణి కూడా చూపెడతా, ఆగండి మీకు. సో జస్ట్ వెయిట్, ఐ విల్ షో యూ ద రామాయణ్ ఆన్ ది అంకోర్ వాట్. ఎస్, దిస్ ఈజ్ మన హనుమంత్, మన గాడైన హనుమంతుడు అండ్ మన లక్ష్మణుడు. మీరు అక్కడ చూసుకుంటే లక్ష్మణుడు అండ్ ఇక్కడ హనుమంతుడు. సో ఈ యొక్క హనుమంతుడి పైన ఎవరున్నారు, మన రాముడు ఉన్నాడు. ఈ రాముడు ఇక్కడ హనుమంతుడి పైన బాణాన్ని పట్టుకొని, అంటే విల్లుని పట్టుకొని బాణంతో సో ఎక్కడున్న రావణుని చంపడానికి ట్రై చేస్తున్నాడు. అంటే చాలా దూరం, ఇదంతా మొత్తం రామాయణమే, ఇదంతా రామాయణమే. ఇక్కడ మీరు చూసుకుంటే వానర రూపం, ఇక్కడ చూడండి కోతి రూపం ఉన్నది చూసారా, ఇక్కడ జనాలందరూ కోతి రూపంలో ఉన్నారు, మొహాలన్నీ
కోతి రూపంలో ఉన్నాయి, వానర రూపంలో ఉన్న రాములు, వానర రూపంలో ఉన్న వీళ్ళు మన రావణుడితోటి యుద్ధానికైతే వీళ్ళు దిగడం జరిగింది. ఇక్కడ నుండి మామూలుగా ఇది రామాయణం సంబంధించిన ప్రతి స్టోరీ కూడా ఇక్కడ చాలా నీట్గా ఇగో ఇక్కడ రావణుడు ఉన్నాడు అంటే చాలా దూరంలో వీళ్ళు ఉన్నారు. సో రాముడు ఇక్కడ రావణుడు ఎక్కడ కూడా తలకాయని కట్ చేస్తే తలకాయ మళ్ళీ వస్తాయి, చేతులు కట్ చేస్తే మళ్ళీ చేతులు వస్తాయి అని చెప్పేసి ఒక రామ బాణంతో అదే మామూలుగా ఆ రామ బాణంతో అతని యొక్క కడుపులో కొడితే ఈ యొక్క రావణుడు అయితే చనిపోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి 900 సంవత్సరాలు అంటే 900 సంవత్సరాలలో కట్టిన ఒక టెంపుల్లో చాలా నీట్గా వివరించడం జరిగింది. మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి ఎంత స్మూత్గా నీట్గా చెక్కేసి ఎంత మంచిగా డిజైన్ చేసిరో మీరు ఒక్కసారి అయితే గమనించవచ్చు అండ్ ఈజీగా మీకైతే అర్థమవుతుంది. అండ్ ఇది వచ్చేసి రామాయణం. నేను మీకు మహాభారతం కూడా చూపెడతా, కొద్దిసేపు వెయిట్ చేయండి. ఈ పార్ట్ కోసం నేను అప్పటి నుండి వెయిట్ చేస్తున్నా. చలో, సో మీరు ఇక్కడ కనబడుతుందా మీకు ఒక ఫోటో మంచిగా చూపెడతా నేను. మీకు ఇక్కడ కనబడుతుందా? ఏం కనబడుతుంది? సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 మంది. సో 9 మంది ఎవరిని మొక్కుతున్నారు? ఇతను ఎవరో తెలుసా మీకు? సూర్య భగవానుడు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా. ఈ యొక్క సూర్య భగవానుడిని ఈ యొక్క 9 మంది మొక్కుతున్నారు. మరి సూర్య భగవానుడిని ఎవరు మొక్కుతారు 9 మంది అంటే? సో సూర్యుడి పైన ఎవరు ఆధారపడి ఉన్నారు? 9 గ్రహాలు. ఏం గ్రహాలు? నవగ్రహాలు. ఈ నవగ్రహాలలో మీరు చూసుకుంటే ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారు కదా మీకు. సింపుల్గా చాలా సింపుల్గా చెప్తా. ఇద్దరు కనబడుతున్నారు కదా, ప్లూటో అండ్ నెప్ట్యూన్. ఇది వచ్చేసి ఇట్ లాస్ట్ మీకు కనబడుతున్న ఇతను ప్లూటో, ఇతను వచ్చేసి నెప్ట్యూన్. సో ఈ 2 గ్రహాలు అన్నట్టు. ఈ యొక్క అబౌట్ దిస్ స్టోరీ. No, this about this carvings. It's My not allowed. Yeah. What? సో మనకు ఇది విష్ణుదేవుడి యొక్క టెంపుల్ అని చెప్పేసి ఎట్లా చెప్తా అంటే, విష్ణు యొక్క కథ. ఇక్కడ అసురులు వీళ్ళు, తలకాయ ఉన్నది చూసిన పాము తలకాయ. ఇక్కడ ఏం జరుగుతుందంటే 92 మంది అసురులు 88 మంది దేవతలు కలిసేసి ఇక్కడ సముద్రంలో ఒక పర్వతంతో అమృతాన్ని అయితే చిలుకుతున్నారు. సో మీరు ఇక్కడ కింద చూసుకుంటే చాలా 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 చేపలు అవి ఇవి అన్నీ మీకు ముసళ్ళు అవి సీ హార్సెస్ చూసిరు. అప్పుడే సీ హార్సెస్ వీళ్ళు గమనించారు అప్పట్లోనే. ముసళ్ళు అసలు సీ హార్సెస్ చూసిరు అప్పుడు అమ్మ జీవితం. సో ఇట్లా మొత్తం జరుగుతుంది. నేను మెల్లగా మాట్లాడుతున్న కారణం ఏంటి అంటే, ఇక్కడ అసలుకి వీడియో తీయడానికి అలవలేదంట. నువ్వు చరిత్ర చెప్తున్నావు, అసలు నీకు అలవలేదని చెప్పారు. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు కింద కూర్మ అవతారంలో ఎవరున్నారు? మహావిష్ణువు ఉన్నాడు. ఇది మహావిష్ణువు యొక్క రూపము. అండ్ ఇటు సైడ్ దేవతలు ఉన్నారు. సో అమృతం చిలికేసి ఇక మీకు ఆ తర్వాత స్టోరీ తెలుసు. ఆ తర్వాత దేవతలు తీసుకున్నారు, అసురులకు ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు అఘాయిత్యాలకు పాల్పడతారని. ఆ వచ్చిన విషయాన్ని శివుడు తన కంఠంలో తీసుకొని తాగిండు. అండ్ అందుకే శివుడి యొక్క కంఠం మీరు చూస్తూ ఉంటారు మూవీస్లలో, చరిత్రలో. ఇది స్టోరీ. సో అందుకే నేను చెప్తున్నా స్ట్రాంగ్గా, ఇది వచ్చేసి విష్ణువుకు డెడికేట్ అయిన టెంపుల్ అని చెప్పేసి. ఐ థింక్ యూట్యూబ్లో కూడా ఇది పెడితే పీక్తుందేమో అనిపిస్తుంది. అండ్ అది పీకక ముందుకే చూసేయండి. సో ఇది టెంపుల్ యొక్క విశిష్టత. అండ్ చాలా 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 బాగా అయితే నేనైతే వివరించిన అనుకుంటున్నా. ప్రతి ఒక్కరైతే షేర్ చేయండి, మీకైతే వీడియో నచ్చే ఉంటుంది. సో చాలా కష్టపడ్డా నేను పొద్దున 5 గంటల నుండి ఇప్పటి వరకు, దగ్గర 11-12 అవుతుంది. తప్పకుండా షేర్ చేసి అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నా. అండ్ చాలా ఎక్స్ప్లోర్ చేసిన అనుకుంటున్నా. సో కొత్త విషయాలు చాలా తెలుసుకున్నారని చెప్పేసి అని అనుకుంటున్నా. సో ప్రతి ఒక్కరు కూడా భారతీయ సంస్కృతిని షేర్ చేయాలని కోరుకుంటూ
అండ్ థ్యాంక్ యూ ఇంత ఆపర్చునిటీ వచ్చినందుకు నిజంగా చాలా ధన్యుని నేను అండ్ లైఫ్లో ఇలాంటి మళ్ళీ మళ్ళీ చూడలేము అండ్ రియల్లీ ఐఎమ్ బ్లెస్డ్